ఇక్కడ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే కొడుకుని మోటో క్రాస్ వరల్డ్ ఛాంపియన్ గా చూడాలనుకునే తండ్రి, ఫాదర్ డ్రీమ్ నే తన డ్రీమ్ అనుకునే కొడుకు, ఇద్దరు కలిసి వాళ్ళ డ్రీమ్ ని ఎలా అచీవ్ అయ్యారు అనేది బైకర్ స్టోరీ. శర్వానంద్ గారు 100% ఎఫర్ట్ పెట్టారు. బాడీ ట్రాన్స్ఫర్మేషన్ నుండి రేసింగ్ వరకు ఆయన ఎఫర్ట్స్ అండ్ హార్డ్ వర్క్ క్లియర్ గా కనిపించింది. ఇంత టైం అండ్ ఎఫర్ట్స్ ఇన్వెస్ట్ చేసి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఆడియన్స్ కి ఇవ్వాలనే ఇంటెన్షన్ ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. ఈ ఛానల్ కి శర్వానంద్ అయితే పర్ఫెక్ట్ అనేలా కనిపించాడు. ఇంకా సినిమాలో కొన్ని రేసింగ్ ఎపిసోడ్స్ ఉంటాయి. ముఖ్యంగా మౌంటైన్ మీద నుండి జంప్ చేసే సీన్ ఎపిసోడ్ ఎక్సలెంట్ ఉంది. ఆ ఎపిసోడ్ లో ఒక పర్టికులర్ జంప్ షాట్ ఉంటుంది. ఆ జంప్ షాట్ ని పాజ్ చేసి మళ్ళీ స్లో మోషన్ లో చూపిస్తారు. క్రేజీ ఉంది. క్లైమాక్స్ ఎపిసోడ్ కూడా రియలిస్టిక్ గా ఒక రియల్ మోటార్ రేస్ లో ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయింది. రేస్ ఎపిసోడ్స్ లో షార్ట్స్ కంపోజిషన్ అండ్ సెలెక్టివ్ ఇంప్రెసివ్ ఉంది. సెకండ్ రేస్ ఎపిసోడ్స్ సౌండ్ మిక్సింగ్ అండ్ రియల్ అండ్ రాగా ఉంది. ర్యాండమ్ సౌండ్ ట్రాక్స్ వింటున్నట్టు కనిపించలేదు. మిక్సింగ్ విషయంలో ప్రాపర్ కేర్ తీసుకున్నారు. టెక్నికల్ గా ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ డీసెంట్. సినిమాటోగ్రఫీ రేస్ ఎపిసోడ్ లో బ్రిలియంట్ ఉంది. బీజిఎం కూడా డీసెంట్ ఉంది. సినిమాకి స్ట్రాంగ్ కాన్ఫ్లిక్ట్ కానీ కాంటెక్స్ట్ కానీ లేదు. చాలా రెగ్యులర్ స్టోరీ. ఎమోషన్స్, క్యారెక్టర్స్, పాలిటిక్స్ అన్ని రెగ్యులర్ గానే ఉంటాయి. రెగ్యులర్ గా ఉండడం కూడా ప్రాబ్లం కాదు. ప్రపంచంలో ఎక్కడైనా అవే ఎమోషన్స్ ఉంటాయి, అవే పాలిటిక్స్ ఉంటాయి. కానీ అవి ఎంత స్ట్రాంగ్ గా, ఎంత ఇంట్రెస్టింగ్ గా, ఎంత ఎంగేజింగ్ గా ఉంటే సినిమా అంత ఇంపాక్ట్ ఫుల్ గా అనిపిస్తుంది. ఎంగేజ్ లేదంటే సినిమాలో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ పాడైపోతుంది. ఎడిట్ లో నాన్ లీనియర్ ట్రై చేశారు, కానీ ఫస్ట్ పాయింట్ నాన్ లీనియర్ వల్ల నరేషన్ ఇంట్రెస్టింగ్ గా ఏం మారలేదు. సెకండ్ పాయింట్ సీన్స్ లో ఉన్న ఎంతో కొంత ఇంటెన్షన్ కూడా ఆ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే వల్ల పోయింది. ఐ మీన్ ఫ్యూచర్ లో ఏం జరిగిందో చూపించేసి ఇప్పుడు పాస్ట్ లో సీన్స్ కి టెన్షన్ పడండి అంటే ఎలా అవుతాం? నిజంగా చెప్పండి. మాకు నువ్వు ఆల్రెడీ ఫ్యూచర్ చెప్పేశావు, తర్వాత ఏం జరిగిందో చూపించేశావు. సో ఆబ్వియస్లీ గా టెన్షన్ కానీ డ్రామా కానీ వర్కౌట్ కాలేదు. పోనీ ఆ పాస్ట్ లో మనకు తెలియని సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏమైనా ఉంటుందా అంటే ఏం ఉండదు. మరి అలాంటప్పుడు లీనియర్ గానీ స్టోరీ చెప్పొచ్చు కదా. యూజువల్ గా స్పోర్ట్ ఫిల్మ్స్ నుండి మనం తీసుకునే ఎమోషన్ ఇన్స్పైరింగ్ మూమెంట్స్ కానీ, కొన్ని క్యారెక్టర్స్ వల్ల కానీ, క్లైమాక్స్ లో అచీవ్మెంట్ వల్ల కానీ, హీరో టు హీరో అయ్యే ప్రాసెస్ కానీ ఎమోషనల్ గా హైగా ఫీల్ అవుతాం. బట్ బైకర్ మూవీలో ముందు అసలు హీరో క్యారెక్టర్ కనెక్ట్ అవ్వం. హీరోకి నిజంగా ఏం కావాలనేది ప్రాపర్ గా కన్వే చేయలేదు. సో వాడు గెలిస్తే ఏంటి, గెలవకపోతే ఏంటి అనే కాంటెక్స్ట్ లో ఉంటాం మనం. సో హీరో క్యారెక్టర్ కి ఏంటి ప్రాబ్లమ్స్ ఎదురైనా అవి మనకు సీరియస్ గానే అనిపించవు. అసలు సినిమాలో సిచ్యువేషన్స్ సీరియస్ గా అనిపించవు. క్యారెక్టర్ సిల్లీ డెసిషన్స్ తీసుకుంటారు, మళ్ళీ ఆ సిల్లీ డెసిషన్స్ కి రిగ్రెట్ ఫీల్ అవుతారు. సో ఎవరు కేర్ చేస్తారు చెప్పండి? ఇప్పుడు ఫారెన్స్ అండ్ ఎమోషన్ విషయానికి వస్తే ప్రాపర్ గా ఒక ప్లేస్ లో కూడా ఎమోషనల్ గా అనిపించలేదు. వాళ్ళిద్దరి మధ్య జరిగే ట్రైనింగ్ సెషన్స్ కూడా ర్యాండమ్ గా వెళ్ళిపోతాయి, కానీ ఒక ఫైట్ కూడా ఉండదు. క్రియేట్ అయితే చేయలేకపోయారు నిజంగా. సెకండ్ హాఫ్ లో ఈ ఫ్యామిలీ డ్రామా చాలా సేపు డ్రాగ్ చేస్తారు. అసలు సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ వరకు ప్రాపర్ రేసింగ్ ఎపిసోడ్ రాదు. మనం రేస్ కోసం వెయిట్ చేస్తుంటాం, కానీ ఆర్టిఫిషియల్ ఫ్యామిలీ డ్రామాతో మనం బోర్ కొట్టిస్తుంటారు. పోనీ క్లైమాక్స్ అయినా ఒక సాలిడ్ హై కానీ ఎమోషనల్ మూమెంట్ కానీ ప్రెజెంట్ చేసి ఉంటే బాగుండేది. 1-2 రేస్ ఎపిసోడ్స్ బాగున్నా కూడా కాంటెక్స్ట్ అనేది లేనప్పుడు, ఎమోషనల్ అనేది లేనప్పుడు ఆ ఎపిసోడ్స్ కి పెట్టిన ఎఫర్ట్స్ వేస్ట్ అయిపోతుంది. రేస్ ఎపిసోడ్స్ అని ఇంకొన్ని బాగాలేదు. అది గ్రీన్ మ్యాట్ అని క్లియర్ గా తెలిసిపోతుంది. గ్రీన్ మ్యాట్ పెట్టడం ప్రాబ్లం కాదా, బట్ షార్ట్స్ ఆర్టిఫిషియల్ గా ఉన్నప్పుడు ఆ రేస్ నుండి డిస్కనెక్ట్ అయిపోతాం. లవ్ ట్రాక్ కూడా ఎంగేజింగ్ గా లేదు. ఫస్ట్ హాఫ్ లో ఒక డ్యూయట్ సాంగ్ ని ఇరికించారు, అది అసలు బాగలేదు. విలన్ ని కూడా సరిగా ఎస్టాబ్లిష్ చేయలేదు. ఒక పాయింట్ లో మనకి విలన్ కరెక్ట్ అనిపిస్తాడు, ఒక పాయింట్ లో మనకి హీరోని విలన్ అనిపిస్తాడు. సో దట్స్ ఇట్ గైస్. మీరు చూసాక ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ షేర్ చేయండి. మీకోసం మన ఛానల్ రివ్యూస్, రియాక్షన్ వీడియోస్ అండ్ మూవీ ఎక్స్ప్లెనేషన్, మూవీ న్యూస్ అన్ని మన ఛానల్ అప్ టు డేట్ వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దట్స్ ఇట్ గైస్.